నిన్నటి రోజున పులివెందుల్లో జరిగిన ఎన్నికల తీరును ప్రస్తావిస్తాడేమో అని అనుకున్నాం. అయితే ఆయన అనూహ్యంగా రాహుల్ గాంధీ మీద విమర్శలు గుప్పించాడు. ఏమని గుప్పించాడయ్యా అంటే, ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఎల్ఓపి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ హాట్ లైన్లో టచ్లో ఉన్నారు అని చెప్పి విమర్శ చేశాడు. మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందేమో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఊహించని విధంగా ఈయన ఊహాలోకంలో 175 వైనాట్ 175 అని అనుకునే ఎలక్షన్కి పోయినాడు. ఊహించని విధంగా 11 సీట్లకు కుదించేశారు ప్రజలు. రెండోది, ఆయన కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.